కంచిపల్లిలో మీరు ఇఫ్ యూ ఆస్క్ మీ యూ జస్ట్ పిక్ వన్ క్యారెక్టర్ అండ్ ఆస్క్ మీ ది బ్యాక్ స్టోరీ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఐ కెన్ టెల్ యూ ది బ్యాక్ స్టోరీ ఆఫ్ దట్ క్యారెక్టర్ సింపుల్ గా ఇంక్లూడింగ్ గంట కొడుతూ వచ్చే ఓ అయ్యల్లారా అమ్మల్లారా అనే ఆ బ్యాక్ స్టోరీ చెప్తే మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏడుస్తారు. అయ్యో సో దట్స్ హిస్ బ్యాక్ స్టోరీ. యు నో వాట్స్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ. ఆయన ఎవరో తెలుసా? ఎవరు ఆ గంట కొడుతుంది ఆ కథలో అతని ఆ పాత్ర తాలూకు బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసా? హీ ఈజ్ నాట్ సమ్వన్ బిలాంగ్స్ టు దట్ నెబర్హుడ్. ఓ కంచర్పాలెం అంతా ప్రిన్సిపాల్ అతను కాదు. సో కథ ప్రకారం అది తీద్దాం అని కూడా అనుకున్నా, కానీ నాట్ నీడెడ్ అనిపించింది. సో ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ ఏంటంటే సుందరం, రాజు సుందరం ప్రొటాగనిస్ట్. సో వాళ్ళ నాన్న అమ్మ తెలుసు కదా మీకు, రామ్మూర్తి బొమ్మలు తయారు చేసిన రామ్మూర్తి, వాళ్ళ ఆవిడ లీల. వీళ్ళిద్దరు ఈ ఊరికి వేరే గ్రామం నుంచి ఒక ట్రైన్ ఎక్కి వస్తారు అనమాట. ఓకే ఆ ట్రైన్ ఎక్కి పట్టణంలో ఏమన్నా పని చూసుకుందామని బయలుదేరుతారు. చిన్నపిల్లలని చంపనేసుకుపోయి బయలుదేరితే లైక్ అప్పటికి సుందరం గారు లైక్ 2-3 years old. 2-3 years ఆ ట్రైన్ కంచపాలెంలో ఆగింది. ఎందుకంటే ఏ ట్రైన్ అయినా కంచపాలెంలో ఆగాల్సింది. వైజాగ్లోకి ఎట్లా ఏముంది ఒక 5 నిమిషాలు. సో కంచపాలెంలో ఆగుతుంది ఆ ట్రైన్. బావ ఇక్కడ దిగిపోదాం మా బావ అని చెప్పేసి అంటే చూస్తాడు ఊరంతా గ్రామం బాగానే ఉంది. సరే ఇక్కడ దిగి ఏదైనా పని ఎక్కుతున్నాను. ట్రైన్ అలా ఆగినప్పుడు కంచపాలెం దగ్గర ఆ కప్పులు ఆ పిల్లర్ని వేసుకొని దిగి ఆ ఊళ్ళో ఇంకా పని ఎత్తుకుని బొమ్మలు తయారు చేసే పని ఇంకా అక్కడ నిదానంగా సెటిల్ అవడం మొదలు పెడతాం. ఈ లీల అనే ఆమె యాక్చువల్లీ ఊర్లో ఉన్నప్పుడు ఒక ఆయన్ని ప్రేమించి ఆయన కూడా ఈమెను ప్రేమి, కానీ పరిస్థితుల వల్ల ఆమె రామమూర్తిని పెళ్లి చేసుకోవచ్చు. ఆ ప్రేమించిన వ్యక్తి ఉన్నాడు కదా, ఈమెని చూడకుండా ఉండలేక ఎత్తుక్కుంటూ ఈ ఊరు వస్తాడు. ఎత్తుకుంటూ ఈ ఊరు వస్తాడు. ఇట్స్ నాట్ లైక్ ఇక్కడికి వచ్చి ఈమెతో లేదని కాదు, ఈమెను చూస్తూ ఉంటాను కానీ ఆ గ్రామంలో బతకటం అనుకుంటారు. రామమూర్తి తను ప్రేమించిన వ్యక్తి రామమూర్తిని పెళ్లి చేసుకుని పిల్లలు కానీ సెటిల్ అయిపోయింది. కానీ ఆయన బికాజ్ హీ లవ్డ్ హర్ సో మచ్, he just wanted to be in a place, he just wanted to live seeing her presence ఉన్న ఊర్లో ఉండాలి, ఆమె ప్రజెన్స్ ఉన్న ఊర్లో ఉండాలి, ఆమెను చూస్తూ బతకాలని చెప్పేసి ఆ ఊరు వస్తాడు. ఆ ఊరు వచ్చినప్పుడు అతనికి ఆ ఊరు వచ్చినప్పుడు పనే ఉండవు. నిదానంగా ఇంత తింటుంది. ఆమె కోసమనే ఆ ఊర్లో బతుకుతుంటాడు. వాళ్ళిద్దరికి ఎప్పుడు మాటలు ఉండవు. వాళ్ళిద్దరికి ఎప్పుడు యూనో ఏమి డిస్కషన్ జరగదు, ఏమి ఇంటరాక్షన్ జరగదు. బట్ ఈ జస్ట్ లివ్స్ ఇన్ దట్ నైబర్హుడ్ టు జస్ట్ లివ్ ఇన్ హర్ ప్రెజెన్స్. సో ఇతను ఏమవుతుందంటే కొనుక్కును ఆయన మదర్ ఫాదర్ చనిపోతారు. రాజు సుందరంకి వీడు గంట అంటే ఊర్లో ఆలు పెట్టే ముద్ద తింటూ పెరిగే బతుకుతున్న అతను ఊర్లో ఒక అతను సరే ఊరంతా చాటింగ్ వేసుకురా వచ్చింది ఇస్తాను చెప్పి అంటే చాటింగ్ ఇస్తారు. ఆ రోజు నుంచి అతను చాటింగ్ మొదలు ఒక రోజు ఏమవుతుందంటే అతను చనిపోతాడు. ఈ కథ జరుగుతున్న డ్యూరేషన్లోనే అతను చనిపోతాడు. చనిపోతే ఎవరు తెలియదు, ఎప్పుడు వచ్చారో తెలియదు. ఎప్పుడు 50 ఏళ్ళ నుంచి ఇక్కడే బతుకుతున్నాడు. ఇతనికి ముందు వెనక ఉన్నారే ఏమీ తెలియదు, ఎవరు తెలియదు. హీ నెవర్ టోల్డ్ వై హీ కేమ్ టు దిస్ నెవర్ టు ఎనీవన్. సో అతను చనిపోతే ఎవరి బంధువులు తెలియకుండా ఈ కర్మకాండ ఎవరు చేస్తాడంటే ఇంకోటి చచ్చారుగా ఇలాగే మన ఊర్లో ఆయన పిలిచి చేస్తాడని చెప్పేసి రాజుని పిలుచుకొచ్చారు, తలకొరి పెట్టిస్తారు. సో ఆ ఊర్లో ఎవరు లేని వాళ్ళు ఇద్దరు, ఆ గంట కొట్టే ఆయన రాజసుందరం మన రాజు, కంచపాలెం రాజు. సో అతను చచ్చిపోతే ఈయనను పిలిచి కర్మకాండ చేస్తారు. ఆడ దిక్కులేనాడు, ఈడ దిక్కులేడు, ఇనవే అని అని తీసుకొచ్చి కర్మకాండ చేస్తారు. దాట్ వే ఎవరికి అతని ఎగ్జిస్టెన్స్ కారణం అంటే ఎవరు చెప్పరు. ఇలా చెప్పదు ఎవరికి, ఆయన చెప్పడం ఎవరికి. జస్ట్ టు లివ్ ఇన్ హర్ ప్రెజెన్స్ హీ కేమ్ టు దిస్ విలేజ్ అండ్ హీ జస్ట్ అండ్ ఆల్సో రాజుని ఎవడైనా ఏమన్నా అంటే వీళ్ళు గొడవ పెట్టుకుంటుంటాడు అనమాట, వెళ్ళి తాగేసి. సో ఎందుకంటే వాడు లీల కొడుకు కదా, సో అందుకని వాడు
గొడవ పెట్టుకుంటాడు. ఎవడైనా ఏదన్నా ఇప్పుడు నట్టుగాడు అన్నా కూడా వెళ్ళి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. తాగేసేది నాది గొడవ పెట్టుకుంటుంటాడు. సో అతను చనిపోయినప్పుడు రాజస్థాన్ తలకొన పెట్టిస్తాడు. ఇది ఆ గంట కొట్టేవాడు బ్యాక్ స్టోరీ. ఇంత సూపర్ సర్కిల్ యాక్చువల్లీ కంప్లీట్లీ. అయితే మీరు ఖచ్చితంగా ఐ థింక్ ఇంకొక పర్సన్ పెట్టాను కానీ కథలన్నీ చెప్పి ఒక నావెల్ లాగా రాస్తే ఐ థింక్ కేర్ ఆఫ్ అని చెప్పారు ఫ్యాన్స్ విల్ రీడ్.